తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎన్ని ఫ్రాంచైజీలు మారినా ఆట పెరుగుతుందే తప్పితే తగ్గదు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ స్పిన్నర్ జట్టు నుంచి నిర్దాక్షిణ్యంగా తప్పించిన నమ్ముకున్న జట్టుకు కీలక బౌలర్గా మారతాడు. ఐపీఎల్లో డెబ్యూ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా విఫలం కాలేదు. చాప కింద నీరులా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ చేసినా ఒక చిన్నపాటి గుర్తింపు ఉంటుందా అంటే అలా ఏముండదు. ఈ విషయాలన్నీ అండర్ రేటెడ్ బౌలర్గా మిగిలిపోయిన యుజేంద్ర చాహల్ గురించి చెప్తున్న మాటలు. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడుతూ చాహల్ అదరగొడుతున్నాడు. తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2026లో కూడా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో చాహల్ మరోసారి బ్యాటర్లకు తన స్పిన్తో తలనొప్పిగా మారాడు. ఏడాది పాటు ప్రాక్టీస్ లేకపోయినా తన స్పిన్లో మాత్రం మ్యాజిక్ పోలేదు. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో చాహల్ బౌలింగ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై తన 4 ఓవర్ల స్పెల్లో కేవలం 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ 2 కూడా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వికెట్లు కావడం గమనించాల్సిన విషయం. గిల్, బట్లర్ ఇద్దరు చాహల్ బౌలింగ్ లో భారీ షాట్లకు ప్రయత్నించినా చాహల్ దెబ్బకు బౌండరీ దగ్గర దొరికిపోయారు. వీరిద్దరి అవుట్తో గుజరాత్ ఒక మాదిరి స్కోర్కే పరిమితమైంది. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ చాహల్ ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో క్లియర్గా గమనిస్తే ప్రతి బౌలర్ దాదాపుగా 10 ఎకానమీతో బౌలింగ్ చేస్తే చాహల్ ఎకానమీ మాత్రం కేవలం 7 ఉండడం విశేషం. గైక్వాడ్ వికెట్ సంపాదించి సూపర్ కింగ్స్ కు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఇక పవర్ ప్లే తర్వాత కట్టుదిట్టమైన బంతులతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ సిఎస్కే దూకుడును ఆపాడు. ఈ మ్యాచ్ లో అందరూ పరుగులను ఆపడానికి ఇబ్బంది పడుతుంటే చాహల్ మాత్రం భారత జట్టులో స్థానం కోల్పోయి 2 ఏళ్లు అవుతున్నా ఇంకా ప్రభావం చూపిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్స్ కూడా బ్యాడ్ డేస్ ఉన్నాయి. కానీ చాహల్ మాత్రం నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. భారత జట్టులో చాహల్కి ఎందుకు స్థానం ఇవ్వడం లేదో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది. డొమెస్టిక్ క్రికెట్, విదేశీ లీగ్, ఐపీఎల్లో రాణిస్తున్న సెలెక్టర్లు ఈ వెటరన్ స్పిన్నర్ను కరుణించడం లేదు. చాహల్ నువ్వు జట్టుకు అవసరం లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టినా చాహల్ ఏ రోజు కూడా సెలెక్టర్లను విమర్శించలేదు. తనకు స్థానం దక్కకపోయినా హుందాగా ప్రవర్తించాడు తప్పితే ఏ రోజు కూడా మాట జారలేదు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిందంటే చాహల్ కీలక పాత్ర ఎవరూ గుర్తించడం లేదు. అందరి చూపు ప్రియాన్ షారియా, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కాన్లీ పైనే ఉంది తప్పితే ఈ లిస్టులో చాహల్ను తప్పించేశారు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేయకపోయినా బ్యాటింగ్ పిచ్చులపై తన స్పిన్ నైవేద్యంతో ప్రత్యర్థి జట్టును కంట్రోల్ చేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది చాహల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడు ఎక్కడున్నా రాజే అంటూ పొగిడేస్తున్నారు. చాహల్ పంజాబ్ జట్టుకు దొరికిన వరమని, చాహల్ అనే వెపన్ ను బ్యాటర్లు తట్టుకోవడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సీజన్ లో చాహల్ బౌలింగ్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.